వెల్కమ్ టు జ్ఞాన ప్రసన్న అంబాసిడర్ ఛానల్. ఇవాళ వీడియోలో మహాకోటీశ్వరులను సృష్టించే మహాధనయోగం అనే వరుసలో మిథున లగ్న జాతకులకు ఏ ఏ గ్రహాలు బలంగా ఉంటే ఈ మహాధనయోగం ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాము. సాధారణంగా మహాధనయోగం అనే కాన్సెప్ట్ ప్రకారం 2, 9 మరియు 11 స్థానాధిపతులు మంచి స్థితిలో ఉంటే ఈ మహాధనయోగం యాక్టివేట్ అవుతుంది. ఇక ఈ 2వ స్థానం 11వ స్థానంలో అతి పెద్ద సూక్ష్మ రహస్యం ఉంటుంది. ధనం సంపాదించడానికి మార్గాలను వివరించే స్థానాలు ఇవి. మీ జాతకంలో ఏ గ్రహం 2వ స్థానంతో మంచి సంబంధం కలిగి ఉంటుందో ఆ గ్రహ సంబంధ వృత్తుల ద్వారా మీ ఆదాయం ఉంటుంది. 2వ స్థానంతో శనికి మంచి సంబంధం కలిగి ఉంటే శని కారకత్వాల వల్ల మీకు ఆదాయం ఉంటుంది. అదేవిధంగా 2వ స్థానంతో గురువుకు సంబంధం ఏర్పడితే గురు కారకత్వాల వల్ల ధనం లభిస్తుంది. కుజుడు సంబంధం ఉంటే కుజుడి కారకత్వాల వల్ల దానికి సంబంధించిన వృత్తుల ద్వారా ధనం లభిస్తుంది. సో 2వ స్థానం చాలా చాలా ముఖ్యమైనది. అదేవిధంగా 11వ స్థానం కూడా ఈక్వల్గా ముఖ్యమైనది. ఏ విధంగా మనకు లాభం ఏర్పడుతుంది అని ఉంటుంది. ఒక వృత్తి అంటే ఉద్యోగం, వ్యాపారం, ఒకరికి సేవకం, ఏదైనా సరే లాభం ఉంటుందా అని సూచించేది 11వ స్థానం. ఈ 2 సూక్ష్మ విషయాల ఆధారంగా దీన్ని అనుభవించే భాగ్యం, యోగ్యతలు సూచించే స్థానం 9వ స్థానం. దీనినే లక్ష్మీ స్థానం అని అంటారు. ఈ 3 స్థానాలతో పాటు లగ్నాధిపతి బలంగా ఉన్నప్పుడు జాతకుడు మహాకోటీశ్వరుడు కావడం ఖాయం. ఇక మిథున లగ్న జాతకులకు 2వ స్థానాధిపతి చంద్రుడు, 9వ స్థానాధిపతి శని భగవానుడు, 11వ స్థానాధిపతి కుజుడు. ఇందులో మిథున లగ్నానికి ఉన్న వ్యతిరేకత ఏమిటి అంటే భాగ్యాధిపతి అని పేర్కొనబడే శని భగవానుడు 8వ స్థానానికి కూడా అధిపతి. లాభాధిపతి అనబడే కుజుడికి కూడా 6వ స్థానాధిపతి అనే వ్యతిరేక స్థానం కూడా ఉంటుంది. ధనాధిపతి చంద్రునికి వేరే ఇంకొక స్థానం లేదు. అయితే ఇందులో ఉన్న చిక్కు ఏమిటి అంటే బుధుడికి చంద్రుడంటే అస్సలు పడదు, చంద్రుడికి మాత్రం బుధుడంటే ఇష్టం. కాబట్టి ఈ మిథున లగ్న జాతకులకు ఈ మహాధనయోగం కొంచెం విరుద్ధంగానే ఉంటుంది. ఇందులో చంద్రుడు కుజుడు కలిస్తే చంద్రమంగళ యోగంగా ఏర్పడి భూమి ద్వారా లాభం, రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా లాభం, ప్రయాణ వృత్తుల ద్వారా ధనలాభం, అభివృద్ధి లాంటివి ఇవ్వడానికి వెనుకాడరు. బట్ అదే సమయం కుజుడు శత్రువులను, అప్పులను, సమస్యలను, వ్యాధులను జోడించి ఫలితాలను ఇస్తారు. ధనకారకుడైన చంద్రుడు మిథున లగ్న జాతకులకు మహాధనయోగం ఇవ్వడంతో పాటు అది ఇతరులు అనుభవించే పరిస్థితులను కూడా కల్పిస్తారు. ఇక శని భగవానుని తీసుకుంటే శని చంద్రుడితో కలవకూడదు, కుజుడితో కూడాను కలవకూడదు. కుజుడితో శని కలిస్తే గ్రహ యుద్ధం అనే చిక్కులను ఏర్పరచుతారు. చంద్రునితో శని కలిస్తే పునర్పు దోషం ఏర్పడుతుంది. అప్పుడు భాగ్యాధిపతి శని ఒంటరిగా బలమైన స్థితిలో ఉండాలి. చంద్రుడు మరియు కుజుడు ఒంటరిగా లేదా కలిసి బలమైన స్థితిలో ఉండాలి అనేది మిథున లగ్న జాతకులకు సూక్ష్మ విధి. దీనితో చేరి లగ్నాధిపతి బలంగా ఉండాలి. ఎందుకంటే ఇది అనుభవించే భాగ్యం జాతకుడికి ఉండాలి. ఆ విధంగా చూచినప్పుడు 2వ స్థానమైన కర్కాటకంలోనే చంద్రుడు ఉండడం మంచిది. కర్కాటక రాశి అవుతుంది కూడా. కుజుడు ఉండవచ్చు, తప్పులేదు. తులలో ఉచ్చ స్థానంలో శని భగవానుడు ఉండడం, చంద్రకుజులను వీక్షించడం వల్ల మహాధనయోగం యాక్టివేట్ అవుతుంది. తర్వాత చంద్రుడు వృషభంలో బలంగా ఉంటారు కాబట్టి చంద్రుడు వృషభంలో ఉండి కుజుడు 11వ స్థానమైన మేషంలో స్వంత రాశి అనే స్థితిలో ఉండడం, శని 9వ స్థానమైన కుంభంలో కానీ తులలో ఉచ్చం అనే స్థితిలో ఉండి కూడా లగ్నాధిపతి బలంగా ఉంటే మహాధనయోగం యాక్టివేట్ అవుతుంది. ఇందులో బుధుడు
కన్యలో లేదా మిథునంలో ఉండడం ప్రత్యేకం. తర్వాత రవి ఏ స్థానంలో ఉన్నారని చూడడం కూడా ముఖ్యం. దీని తరువాత కుజుడు బలం పొందే స్థానాలైన మేషం, వృశ్చికం, మకరం. ఇందులో మేషం, వృశ్చికంలో కుజుడు చంద్రుడితో కలిసి ఉంటే మంచిది. శని ఒంటరిగా బలమైన స్థితిలో ఉండి అంటే మకరం, కుంభంలోనో తులలోనో ఉంటే మహాధనయోగం పొందే అవకాశాలు మిథున లగ్న జాతకులకు ఉంటుంది. ఉదాహరణకు మేషంలో కుజ చంద్రులు కలిసి ఉంటే లాభస్థానంలో ధనాధిపతి, లాభాధిపతి కలయిక అనే స్థితి అద్భుతంగా ఉంటుంది. కుంభంలో ఉండి శని భగవానుడు వీక్షించిన వీళ్ళ ముగ్గురికి కనెక్టివిటీ ఏర్పడుతుంది కాబట్టి మహాధనయోగం యాక్టివేట్ అవుతుంది. తరువాత వృశ్చికంలో స్వంత రాశి అనే స్థితిలో కుజుడు ఉండడం, కర్కాటకంలో స్వంత రాశి అనే స్థితిలో చంద్రుడు ఉండడం, కుంభంలో స్వంత రాశి అనే స్థితిలో శని భగవానుడు ఇలా సింగిల్గా బలమైన స్థితిలో ఉన్న ఈ మహాధనయోగం ఏర్పడుతుంది. అదే సమయం 6వ స్థానం యాక్టివేట్ అవుతుంది కాబట్టి శత్రువులు, పోటీలు, అసూయ లాంటి వాటిని ఎదుర్కొని జయిస్తారనే విధి ఏర్పడుతుంది. ఏది ఏమైనా మిథున లగ్న జాతకులకు కుజుడు 6వ స్థానాధిపతి అనేది మరచిపోకూడదు. అష్టమ స్థానమైన మకరంలో కుజుడు ఉచ్చం అవుతారు. 6వ స్థానాధిపతి అనే కుజుడు అష్టమ స్థానంలో ఉచ్చం కావడం డేంజర్ అని చెప్పవచ్చు. కానీ 11వ స్థానాధిపతి, లాభాధిపతి 10వ స్థానంలో ఉచ్చం కావడం అనేది పర్వాలేదు అన్నా ఇక్కడ ఉన్న కుజుడికి ఏదైనా ఒక శుభగ్రహ వీక్షణ కలయిక ఉంటే మంచిది కాబట్టి ఇక్కడ ఉన్న కుజుడు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. సో మిథున లగ్న జాతకులకు మహాధనయోగం యాక్టివేట్ అయ్యిందా అని పరిశీలించడానికి చాలా క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఎందుకంటే 2 వేర్వేరు ఆధిపత్యం కల పాపగ్రహాలు అంటే భాగ్యాధిపతి అనే శని భగవానుడే అష్టమాధిపతి, లాభాధిపతి అనబడే కుజుడే రుణాధిపతి. ఈ కుజశనుల కాంబినేషన్ మిథున లగ్నానికి భాగ్య లాభాధిపతుల కాంబినేషన్ అనే కోవలో 6, 8 స్థానాధిపతుల కాంబినేషన్ అని కూడా లెక్కించవలసి వస్తుంది. కాబట్టి ఈ మహాధనయోగాన్ని పాడు చేస్తారనే విధి కూడా అప్లై అవుతుంది. తర్వాత ధనాధిపతి చంద్రుడు స్వంత రాశి ఉచ్చస్థితిలో ఉండడం మొదటి తరహా యోగం. ఆ తర్వాత శుక్లపక్షంలోని అష్టమి తిథి దాటి పౌర్ణమి వైపు ప్రయాణం చేసి చంద్రుడైతే మహాధనయోగం బాగా పనిచేస్తుంది. ఇంకా మకరంలో ఉన్న కుజుడిని కర్కాటకంలో ఉన్న శుక్లపక్ష చంద్రుడు వీక్షించడం, కుంభంలో శని స్వంత రాశి అనే స్థితిలో ఉన్నప్పుడు మహాధనయోగం బాగా పనిచేస్తుంది. శని భగవానుడు కుంభం, తులలో ఉండవచ్చు. మకరంలో ఉంటే అష్టమ స్థానం యొక్క ఫలితాలను కూడా కలిపి ఇస్తారు. అదేవిధంగా కుజుడు మేషంలో ఉంటే చురుగ్గా పనిచేస్తారు. కానీ మకరంలో ఉంటే కొంచెం వ్యతిరేక ఫలితాలను కూడా యాక్టివేట్ చేస్తారు. వృశ్చికంలో ఉంటే కూడా శుభగ్రహాల కలయిక ఉంటే మంచిది. ఈ యోగంలో కంపల్సరీ చంద్రుడు, కుజుడు ఏదైనా ఒక విధంగా సంబంధం కలిగి ఉండడం అవశ్యం. ఎందుకంటే ధన లాభాధిపతుల కలయిక ఈ మహాధనయోగానికి అత్యంత ముఖ్యం. భాగ్యాధిపతి శని కుంభంలోనో తులలోనో ఉంటే చాలు. కూడా లగ్నాధిపతి అయిన బుధుడు బలంగా ఉంటే మహాధనయోగం యాక్టివేట్ అవుతుంది. అయితే ఈ మహాధనయోగం ఉభయ లగ్నాలకు అనేక క్యాలిక్యులేషన్స్ తర్వాతనే యాక్టివేట్ అవుతుంది. ముఖ్యంగా చర లగ్నాలకు ఈ మహాధనయోగం అద్భుత ఫలితాలను ఇస్తుందని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.